వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల భారీ ప్రచారాలకు ధీటుగా ప్రభుత్వ బడుల గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఆ మాస్టర్లు స్వయంగా రంగంలోకి దిగారు. తమ విధులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా ఆటో ఎక్కి వీధి వీధి తిరుగుతూ వినూత్న ప్రచారంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని భుజానకెత్తుకొని ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ క్లాస్ రూమ్లు, ల్యాబ్ వసతులతో పాటు తమ విద్యార్థులు సాధించిన అద్భుత రికార్డులను ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శిస్తూ తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని నింపుతున్నారు. ప్రైవేట్ ఫీజుల భారం నుంచి సామాన్యులను రక్షించేందుకు సర్కారు బడి ప్రాధాన్యతను చాటుతూ పెదపాడు ఉపాధ్యాయులు సాగిస్తున్న ఈ అక్షర చైతన్య యాత్రని మనము చూసుద్దాం పదండి. పదో తరగతి రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు మంచి మార్క్ తెప్పించుకునే సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో అయితే 500 పైచులకే ఎక్కువ మంది విద్యార్థులు సంపాదించారు. అయితే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నేనున్న ఏలూరు జిల్లా పెదపాడు దగ్గర ఉన్న ఈ హై స్కూల్ దగ్గర ఒక టీచర్ మాత్రం వినూత్నంగా బడి పిలుస్తున్న కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి వీధికి వెళ్ళి ఆటోతో క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పించే ఏదైతే వసతులు ఉన్నాయి, అలాగే విద్యాబోధన ఎలా ఉంటుంది, అలాగే 2026కి సంబంధించిన 10th క్లాస్ విద్యార్థులు ఎటువంటి మార్కులు సాధించారు అని కూడా కూలంకులశంగా మైక్లో క్యాన్వాసింగ్ చేస్తూ ఆ టీచర్ అందరినీ చైతన్యపరుస్తున్నారు. మరి 2027కి సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి విద్యార్థి కూడా తమ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వాలని చెప్పి వినతి కూడా చేస్తున్నారు. అసలు ఎవరు ఆ టీచర్, అసలు ఎటువంటి క్యాన్వాసింగ్ చేస్తున్నారు, ఏ ప్రాంతాల్లోకి వెళ్ళి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాట్స్ ది స్టోరీ. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ప్రజలకు తెలియజేసేందుకు ఏలూరు జిల్లా పెదపాడు మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న అడుగు వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ బడిలే సరైన వేదికని చాటి చెప్పేందుకు వారు స్వయంగా రంగంలోకి దిగారు. సాధారణంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే భారీ ప్రచారాలకు దీటుగా పెదపాడు హైస్కూల్ హిస్టరీ ఉపాధ్యాయుడు తలపంటి శ్రీనివాస్ నేతృత్వంలో ఉపాధ్యాయుల బృందం ఆటోలో గ్రామాలు తిరుగుతూ వినూత్న ప్రచారం నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నమస్కారం అండి, నా పేరు తలపంటి శ్రీనివాసరావు. నేను జిల్లా పరిషత్ హైస్కూల్ పెదపాడులో సోషల్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన మండలంలో, పెదపాడు మండలంలోనే మొదటి స్థానాన్ని, 3వ స్థానాన్ని కూడా సాధించినటువంటి పాఠశాల మా జిల్లా పరిషత్ హై స్కూల్ పెదపాడు. అదేవిధంగా 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి 16 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఏకైక పాఠశాల మన మండలంలో మా పెదపాడు హై స్కూల్ అని మేము సగర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా మనం ప్రైవేట్ పాఠశాలలో వినటం ఇదివరకే పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు 100కు 100 అని. ఈ సంవత్సరం మా పాఠశాలలోనే తెలుగులో 100కు 100, సోషల్లో 100కు 100, మ్యాథ్స్లో 100కు 100 మార్కులు సాధించినటువంటి పాఠశాల కూడా ఈ మండలంలో ఏదైనా ఉంటే అది మా జిల్లా పరిషత్ హై స్కూల్ పెదపాడు. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్లో కూడా ముగ్గురిని జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఎగ్జామ్లో ముగ్గురు ఎన్ఎంఎంఎస్కి ఎంపికైనటువంటి పాఠశాల కూడా మా జిల్లా పరిషత్ హై స్కూల్ అని మేము సగర్వంగా చెప్తాం. అదేవిధంగా 500 కంటే ఎక్కువ మార్కులు సాధించడం అంటే ఒకప్పుడు చాలా వింతగా ఉండేది, అది ప్రైవేట్ స్కూల్లోనే సాధ్యం అనేవాళ్ళు. కానీ ఈ రోజున మా పాఠశాలలోనే 16 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించి ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు అందనంత ఎత్తులో మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున మా పాఠశాలలో పిఎంశ్రీ పాఠశాల కింద మా పాఠశాలలో ప్రతి తరగతి గది డిజిటలైజ్ చేయబడింది. ప్రతి తరగతి గదిలోనూ ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నాయి. అదేవిధంగా వైఫై సౌకర్యం ఉంది. అదేవిధంగా మనకి మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఏకంగా కొత్త ప్లాంట్ని పెట్టడం జరిగింది ఈ సంవత్సరం. మధ్యాహ్న భోజనం రుచికరమైనటువంటి మంచి నాణ్యమైన విటమిన్లతో కూడినటువంటి భోజనాన్ని అందించడం కూడా జరుగుతుంది. అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఏకైక పాఠశాల, ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల కూడా మన మండలంలో మన జిల్లా పరిషత్ హై స్కూల్ పెదపాడని మేము సగర్వంగా చెప్తాం.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్ రూమ్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని వివరిస్తున్నారు. వీటికి అదనంగా క్రీడా ప్రాంగణాలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీ, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సదుపాయాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా విద్యార్థులకు అందుతున్నాయని, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు బడి పిలుస్తుందనే కార్యక్రమంలో మేము ఆటో కట్టుకొని ప్రతి గ్రామంలో కూడా మేము తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా తల్లిదండ్రుల నుంచి కూడా చాలా గొప్ప స్పందన వస్తుంది. ఈ కార్యక్రమంలో మేము ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలకు మధ్యన వ్యత్యాసాలని తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళని ఒకసారి తెలివైన నిర్ణయం తీసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి బట్టి చదువులు చెప్పించడం కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విశాలమైన తరగతి గదుల్లో జీవన నైపుణ్యాలు మెరుగైనటువంటి నాణ్యమైన విద్యను అందించేటువంటి పాఠశాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము తల్లిదండ్రులను కోరుకున్నాము. ఉచితంగా ప్రభుత్వం ఈరోజు పిల్లలకు చదువు చెప్తుంది. యూనిఫామ్స్ ఇవ్వడము, పుస్తకాలు అందించడము, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అందించడము, అలాగే ప్రతి తరగతి గదికి కూడా కార్పొరేట్ స్కూల్లో లేనటువంటి వసతులను కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు PM శ్రీ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి తరగతి గదికి కూడా డిజిటల్ ప్యానల్స్ని అందిస్తుంది, పాల్ ల్యాబ్ని అందిస్తుంది. గణితంలో, సైన్స్లో, తెలుగులో లేదా ఇంగ్లీష్లో కూడా పిల్లల్లో మెరుగైనటువంటి స్కిల్స్ని నేర్పడం కోసం ప్రతి విద్యార్థి కూడా ఒక కంప్యూటర్ని ఇచ్చి ఆ కంప్యూటర్ ఆధారిత బోధన అందిస్తూ ఉంది ఈరోజు. కాబట్టి మేము తల్లిదండ్రులు ఏం చెప్తున్నామంటే, మీకు ప్రభుత్వ పథకాలు అందాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు రేపు కల్పించాలన్నా ప్రభుత్వ రంగ పాఠశాలను ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తమ ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులు కేవలం మాటలకే పరిమితం కాకుండా తమ పాఠశాల విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలను ఆటోకు కట్టిన ఫ్లెక్సీల ద్వారా ఆధారాలతో సహా ప్రదర్శిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను, పెరిగిన ఉత్తీర్ణత శాతాన్ని గర్వంగా తెలియజేస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన NMMS టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులై గుర్తింపు పొందిన విద్యార్థుల ప్రతిభను వివరిస్తూ ప్రభుత్వ బడుల్లో చదివితే విద్యార్థులు ఎలా రాణిస్తారో ప్రత్యక్షంగా చూపిస్తూ తల్లిదండ్రుల్లో పూర్తి విశ్వాసాన్ని నింపుతున్నారు. రంగమణి అండి, అది పెదపాడు కొండదొరల కాలనీ అండి. ముందు నేను ప్రైవేట్ స్కూలే అనుకున్నానండి. ఇది మొట్టమొదటిసారి అండి గవర్నమెంట్ స్కూల్ ఆటో ఇలా వచ్చి క్యాన్వాస్ చేయడం. మా పిల్లలిద్దరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారండి. స్టార్టింగ్ ఎక్కువ శాతం ఈ సందులో తిరిగేవి ప్రైవేట్ స్కూల్ ఆటోలేనండి. ఇది మొట్టమొదటిసారి అండి మా పిల్లలు ఇక్కడ తిరుగుతాం. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే అన్ని సదుపాయాలు ఉన్నాయి. దాంతో పాలంగా ఇది కూడా పోటీ పడి అన్ని మీ పిల్లలందరికీ నేర్పిస్తారు. ఇంగ్లీష్ మీడియం కూడా ప్రైవేట్ స్కూల్తో పాలంగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పంపించండి, అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్తారు. అది నిజమేనండి, నిజమేనండి. మా పిల్లల్ని బట్టి ప్రస్తుతానికి చదువంతా బాగానే ఉందండి. వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉందండి, ఇంకా చాలా సంతోషంగా ఉందండి. ముందు ముందు ఇంకెవరైనా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసే అవకాశం చెప్తామండి. బాగానే ఉన్నాయండి. మా ఏమయ్యా నేను మీటింగ్లో పెడితే వెళ్తానండి, అన్నీ చూస్తూ ఉంటాం. లోన టీచర్లు, వంటలే కానీ పిల్లలు చెప్పే చదువే కానీ మొత్తం బాగానే ఉంటుంది. ఇప్పుడు పిల్ల 10కి వెళ్ళొద్దండి, పిల్లోడేమో 8కి వెళ్తాడు. మా పిల్ల 500 పైకి వెళ్తే చాలు అనుకుంటున్నానండి. హై లెవెల్ ఇంకా ఆవిడ మైండ్ని బట్టి ఉంటుంది. ప్రభుత్వం పెట్టినది మాకు చాలా ఆనందంగా ఉందండి. ముందు మేము మాలాంటోళ్ళు లేబర్లం కదండి, మేము మాలాంటోళ్ళు పిల్లలకి ఇప్పుడు అక్కడ చదువుకుంటానికి అవకాశం వచ్చినది ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తాం. పెదపాడు మండలం, మాది కొండదొరల కాలనీ. ఇప్పుడు బాగానే ఉందండి స్కూల్కి. ఎప్పుడు గవర్నమెంట్ మాస్టర్లు మా పేటకు వచ్చేది ఎప్పుడూ లేదు. ఈసారి వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు కూడా మేము పక్క వాళ్ళు కూడా చెబుతాము పంపించమని స్కూల్కి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి స్కూల్లో. కానీ మా పిల్లలకి అన్నీ బాగానే ఉన్నాయి. బుక్స్ ఇస్తున్నారు శుభ్రంగా, పిల్లలను కూడా కేర్ తీసుకుంటున్నారు. మేము స్కూల్కి మా పిల్లలు, మా మనవరాలు మనవడు వెళ్తున్నారు. మేము అప్పుడప్పుడు మా అమ్మాయి లేకపోతే నేను మీటింగ్కి వెళ్తాను, వింటాను. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి బాబు. ప్రైవేట్ టీచర్లు వచ్చి అంటారు మేము ఇంగ్లీష్ మీడియం చెప్తామంటారు. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నారు.
చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికన్నా గవర్నమెంట్ స్కూల్లోనే మనసు పెట్టి చదువుకోవాలి, కానీ గవర్నమెంట్ స్కూలే మంచిది. అవునండి, ఈసారి బాగా వచ్చినాయి మార్కులు పిల్లలకి. మన స్కూల్లో చాలా బాగా మంది పాస్ అయ్యారు, బాగా మార్కులు వచ్చినాయి. ఎవరైనా శుభ్రంగా చదువుకోవాలి, మనసు పెట్టి చదువుకుంటే మన స్కూలే హై లెవెల్లో ఉంటుంది. ఎప్పుడూ తిరగలేదండి, ఈసారే వచ్చారు మాస్టర్లు, ఎప్పుడూ తిరగలేదు. కానీ ఇలా రావడం చాలా సంతోషం, చాలా గర్వంగా కూడా మాకుంది. ప్రభుత్వం మీకు ఇలాగా చెప్పమని మాస్టర్లు పంపించినంతకి మాకు చాలా సంతోషంగా ఉందండి. తెలుసుకున్నదంటే మాస్టర్ మీరు శుభ్రంగా పిల్లలకి, విద్యార్థి పిల్లలకి శుభ్రంగా చెప్తారని, వాళ్ళు జాగ్రత్తలు కూడా మీరు జాగ్రత్తగా చూస్తున్నారని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏ వ్యసనానికి లేకుండా శుభ్రంగా మా పిల్లల్ని మీరు గేటు దగ్గరికి జాగ్రత్తగా పంపిస్తున్నారు. సో ప్రైవేట్ కంటే గవర్నమెంట్దే బాగుందండి. మాకైతే మా పిల్లల్ని కూడా ఇక్కడే చదివించాను నేను. ఇంకో పాపని, మా పాపని స్కూల్గా టీచర్గా చదివించాను. ఆ పాపని మన కాల్ లెటర్ వస్తుంది అనుకున్నాం, క్యాస్ట్గా లేట్ అయిపోయింది. మాకు క్యాస్ట్ ఇవ్వట్లేదండి, అన్ని డబ్బులు నేను టీచర్గా చదివించానండి. మా పిల్లని ఇక్కడే చదువుకుంది. అప్పుడు మార్కులు వచ్చినాయని జయరామ గారు అబ్బాయి ఉండేవాడండి. ఆయన అన్నారు, నేను 10th అయిపోయాక మేము చదివిస్తామమ్మా మాస్టర్లు అందరూ వేసుకొని అన్నారు. సార్ మీరైతే 1 సంవత్సరం చదివిస్తారేమో, తర్వాత ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. సార్ వద్దు సార్, నేను తర్వాత చదివించుకోలేను. మా అమ్మాయికి ఒకటే చెప్పా, నేను అలా టీచర్గా చదివిద్దాం అనుకుంటున్నా. మాస్టర్లు ఇస్తారమ్మా, ఇప్పుడు ఇస్తారు, తర్వాత ఎవరికి చేయవుతుండదు. ఏ ఊరు పడితే మాస్టర్ ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోతారు. మనం చదివించలేం, మన తగ్గగానే చదివించుకోవాలనుకున్నాను, టీచర్గా చదివించుకున్నానండి. ఇంక ఇప్పుడైతే ఇంకేమీ లేదు, పిల్లకి చెప్తున్నానండి. చెప్తానండి, మా పేటలో ఉన్న పిల్లలందరికీ. కానీ నేను అటు వెళ్తా, అటు కూడా చెప్తా. మారుతున్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను చాటేందుకు ఉపాధ్యాయులు తమ విధులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా బాధ్యతగా వీధుల్లోకి రావడం విశేషం. ప్రైవేట్ సంస్థలకే ప్రచారాలు పరిమితం అనే భావనను చెరిపేస్తూ విద్యా ప్రమాణాల్లో తామేమీ వెనుకబడలేదని నిరూపించేందుకు వీరు చేస్తున్న ఈ కృషి స్థానికంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఒక అధికారిక ప్రక్రియగా కాకుండా సామాజిక ఉద్యమంగా మార్చిన పెదపాడు ఉపాధ్యాయుల అంకితభావం విద్యారంగానికి ఒక ఆదర్శవంతమైన సందేశాన్ని ఇస్తూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. చూసారే కదా, ప్రభుత్వ టీచర్లు వీధి వాడ తిరిగి కూడా తమ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేయాలని చెప్పి కూడా వేరుకుంటున్నారు. వాళ్ళు సాధించిన విజయాలు కూడా కాలరెత్తికలు చెప్పుకునేలాగా అందరూ కూడా గర్వపడేలా చెప్పుకుంటున్నారు. అయితే 2026-2027 విద్యా సంవత్సరం నుంచి తమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జాయిన్ చేయాలని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, పెదపాడు నుంచి. విధి ఆ ముగ్గురు ఆడబిడ్డల జీవితాలతో క్రూరమైన ఆటలాడింది. పుట్టుకతోనే అంగవైకల్యం వారి బతుకులను చిన్నాభిన్నం చేసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు కాలం చేయగా పోలియోతో బాధపడుతున్న ఓ అక్క మానసిక దివ్యాంగులైన తన 2 చెల్లెళ్లను సాకుతూ చేస్తున్న జీవన పోరాటం చూసేవారిని కలచివేస్తుంది. అయితే వారి కష్టాన్ని చూసి చెలించారు ఓ పోలీస్ అధికారి. తనకున్న పరిచయాలతో ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించారు. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న ఆ దివ్యాంగ సోదరీమణులకు ఆపద్బాంధవుడిలా మారి సరికొత్త జీవన మార్గాన్ని చూపారు. ఇంతకీ ఎవరా సోదరీమణులు? ఆ పోలీస్ అధికారి ఏ విధంగా వారిని ఆదుకున్నారు? తెలుసుకుందాం పదండి. విధి ముగ్గురు ఆడబిడ్డల జీవితాలతో క్రూరమైన ఆటలాడింది. పుట్టుకతోనే అంగవైకల్యం వారి బతుకులను చిన్నభిన్నం చేసింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన మోదుగు జయలక్ష్మి వయసు 47 ఏళ్లు. ఆమె పుట్టుకతోనే పోలియో బారిన పడి అంగవైకల్యంతో బాధపడుతోంది. అయితే ఆమె కష్టాలు అంతటితో ఆగలేదు. జయలక్ష్మి చెల్లెళ్లు కృపావతి, ఏసుమణి ఇద్దరు కూడా మానసిక దివ్యాంగులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు కాలం చేశారు. దీంతో తన 2 మానసిక దివ్యాంగులైన చెల్లెళ్ల ఆలనా పాలన చూసుకునే పూర్తి భారం పోలియోతో బాధపడుతున్న జయలక్ష్మిపైనే పడింది. ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఈ దివ్యాంగ కుటుంబం సాగిస్తున్న జీవన పోరాటం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
ఈ ముగ్గురు సోదరీమణులకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పెన్షన్ వస్తోంది. కానీ ఆ డబ్బులు వారి వైద్య ఖర్చులకు, ఇతరత్రా అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. అయినప్పటికీ అధైర్యపడకుండా జయలక్ష్మి తన చేతులకు పని చెప్పింది. టైలరింగ్ నేర్చుకుని బట్టలు కొడుతూ తన 2 చెల్లెళ్లను సాకుతో కుటుంబ భారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. కానీ కాలక్రమేణా వయసు పైబడటంతో జయలక్ష్మికి ఇప్పుడు టైలరింగ్ పని చేయటం కూడా ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఆ ఇల్లు గడవడం అత్యంత దయనీయంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో వారి దీనస్థితిని గమనించిన స్థానికులు ఈ విషయాన్ని వైరా సబ్ ఇన్స్పెక్టర్ పుష్పాల రామారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ముగ్గురు సోదరీమణుల కన్నీటి గాథ వినగానే ఆ పోలీస్ అధికారి మనసు కరిగిపోయింది. దివ్యాంగులైన ఈ కుటుంబానికి శాశ్వతంగా ఉపాధి కల్పించాలని ఎస్ఐ పుష్పాల రామారావు నిర్ణయించుకున్నారు. వెంటనే కెనడాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు ఖమ్మం రూరల్ మండలం పొన్నికల్లు గ్రామానికి చెందిన తన మిత్రుడు నెమలిపూరి సీతారామరావుకు ఈ విషయం చెప్పారు. ఆ ఎన్ఆర్ఐ కూడా వెంటనే స్పందించి ఆర్థిక సహకారం అందించారు. పాలడుగు గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి పిండి మిల్లు లేదు. అందువల్ల జయలక్ష్మి తన ఇంటి వద్దే ఉండి సులభంగా జీవనోపాధి పొందేలా ఆమె అభీష్టం మేరకు ఒక పిండి మిల్లును కొనుగోలు చేసి ఆ కుటుంబానికి బహుమతిగా అందించారు. వైరా మండలంలోని పాలడు గ్రామానికి చెందినటువంటి మోదుగు జయలక్ష్మి, ఈమె పోలియోతో బాధపడుతున్నటువంటి దివ్యాంగురాలు. అదేవిధంగా ఈమె యొక్క 2 సోదరీమణులు కూడా మానసిక దివ్యాంగులు. ఈ ముగ్గురికి పెన్షన్ వస్తున్నప్పటికి కూడా వైద్యం, ఇతరత్ర అవసరాల కోసం చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు విషయాన్ని ఇటీవలన తమ యొక్క గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల దృష్టికి తీసుకురావడంతో వారు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి ఇంటికి వచ్చేసి వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు, తమ కాళ్ళపై నిలబడేందుకు ఏదైనా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి జయలక్ష్మి కోరడంతో జయలక్ష్మి యొక్క కోరిక మేరకు నా మిత్రుడు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామానికి చెందినటువంటి నెమలపూరి సీతారామారావు యొక్క ఆర్థిక సహకారంతో వారికి ఈ యొక్క పిండి మిల్లుని ఈరోజు అందించడం జరిగింది. ఎవరైనా తమ కాళ్ళ మీద నిలబడాలనుకునే వాళ్ళు, ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా వారు యొక్క ఇటువంటి తమ కాళ్ళ మీద నిలబడేందుకు, ఉపాధి ఏర్పాటు చేసుకునేందుకు పిండి మిల్లు లాంటివి కానీ, ఇతరత్ర టీ దుకాణాలు లాంటివి కానీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళు మేము స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి ఇవి అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కష్టాల్లో ఉన్న తమకు దేవుడిలా వచ్చి మార్గం చూపిన ఎన్ఆర్ఐ సీతారామరావుకు మరియు ఎస్ఐ పుష్పాల రామారావుకు మోదుగు జయలక్ష్మి సోదరీమణులు చేతులు జోడించి కన్నీటితో కృతజ్ఞతలు తెలియచేశారు. పంటలను పక్షుల బారి నుంచి రక్షించేందుకు భీమవరం కుర్రాళ్లు సరికొత్త సాంకేతిక అస్త్రాన్ని సిద్ధం చేశారు. పక్షులకు ఎలాంటి ముప్పు లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా పర్యావరణ హితంగా పనిచేసే వినూత్న ఏఐ స్మార్ట్ గన్ను కనిపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పొలాల్లో పంటలపై వాలిన పక్షులను ఈ స్మార్ట్ గన్ ఏఐ టెక్నాలజీతో ఇట్టే గుర్తించి ప్రత్యేకమైన శబ్దాలు, లేజర్ లైట్ల ద్వారా వాటిని సురక్షితంగా తరిమికొడుతుంది. దాదాపు 6 నెలల పాటు కఠోరంగా శ్రమించి రైతన్నల కష్టాలకు చెక్ పెట్టేలా భీమవరం యువ ఇంజనీర్లు తయారు చేసిన ఈ అద్భుతమైన ఏఐ డివైస్ ఎలా పనిచేస్తుందో చూసొద్దాం పదండి. నా పేరు భానుచందర్ అండి, మాది భీమవరం. ఈరోజు మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది ఏఐ బర్డ్ రిపెలెంట్ గన్. ఇది ఏం చేస్తుందంటే కనుక. నమస్తే, నేను మీ యాలి. గోదావరి జిల్లాలోకి పెట్టింది పేరు ఆక్వా. ఈ ఆక్వా కొన్ని వందల వేలాది ఎకరాల్లో లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ సాగు చేస్తుంటారు రైతులు. మరి ఈ ప్రాంతంలో ఎక్కువ పక్షుల బెడద కూడా ఉంటుంది. మరి అలాంటి పక్షుల బెడద లేకుండా భీమవరం చెందిన ఒక కుర్రోడు భానుచందర్ తన ఏఐ టెక్నాలజీ ద్వారా పక్షుల్ని తోలే ఒక మిషన్ని కనిపెట్టాడు. అసలు ఈ మిషన్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, నిజంగా రైతులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది, వాట్స్ ది స్టోరీ. వ్యవసాయం, ఆక్వా రంగాల్లో రైతులు ఎదుర్కొనే సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చేపలు, రొయ్యల చెరువుల వద్ద పక్షుల బెడద రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది. కొంగలు, నీటికాకులు గుంపులుగా వచ్చి రొయ్యలు, చేప పిల్లలను తినేయడమే కాకుండా వాటి రెట్టల వల్ల చెరువుల్లో వైరస్, బ్యాక్టీరియా వ్యాపించి రైతులకు భారీ ఆర్థిక నష్టం
నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను అరికట్టేందుకు కొందరు రైతులు నాటుతుపాకులతో పక్షులను కాల్చి చంపుతుంటారు. టపాసులు పేల్చడం, కాపలాదారులను పెట్టడం లాంటి పద్ధతులు ఖర్చుతో కూడుకున్నవి. ఈ కష్టాలకు చెక్ పెడుతూ పక్షుల ప్రాణాలు తీయకుండా పర్యావరణ హితంగా ఓ సాలిడ్ సొల్యూషన్తో ముందుకొచ్చాడు భీమవరానికి చెందిన యువ ఇంజనీర్ భానుచందర్. తన ఫ్రెండ్ పవన్తో కలిసి 6 నెలలు కష్టపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో స్మార్ట్ బర్డ్ రిపెల్లెంట్ గన్ను డెవలప్ చేశాడు. ఈ పక్షులు అనేది ఈ చెరువు మీదకి ఇలా దిగుతున్నాయి అనగా ఈ దీంట్లో కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో ఆ పక్షిని డిటెక్ట్ చేసి ఇది ఒక సౌండ్ ఇస్తుంది. ఇది ఓన్లీ సౌండ్ మాత్రమే ఇస్తుంది, ఎలాంటి హాని కూడా చేయదు ఇది పక్షులకి. దీని మూలంగా యూజ్ ఏంటంటే ఇప్పుడు రైతులకి పక్షులతోటి చాలా ప్రాబ్లం అయితే జరుగుతుంది. ఇదేమవుతుందంటే పక్క చెరువులో ఉన్న వైరస్ని క్యారీ చేసి ఈ చెరువులోకి తీసుకొస్తాం, అలాగే ఏంటంటే కంటామినేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దాని గురించి మేము ఈ గన్ అనేది తయారు చేయడం జరిగింది ఇది. సో దీని మూలంగా ఏంటంటే కనుక ఈ పక్షులు అనేది మ్యాక్సిమం రాకుండా చూసుకుంటుంది అనమాట ఇది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మేము దగ్గర 6 months నుంచి ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నామండి మేము. ఇది ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇది చూస్తుంది అయితే ప్రోటోటైప్. ఇది ప్రొడక్షన్కి మేము నెక్స్ట్ ఒక 1 or 2 monthsలో ఇది ప్రొడక్షన్ రెడీ అయిపోతుందండి. ఇది దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో మెయిన్ రన్ అవడానికి ఒక సిస్టమ్ అంటూ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది. సో ఆ ఒక్క సిస్టమ్ తోటి మేము దగ్గర ఒక 3 cameras వరకు చెరువు మీద సెట్ చేస్తాం అనమాట. ఒక 10 acres అనుకోండి, 10 acresలో ఒక 2 cameras సెట్ చేస్తాం. అలాగే వచ్చేటప్పుడు 10 acresలో 4 guns అనేది సెట్ చేయడం అంటే జరుగుతుంది అనమాట. సో సిస్టమ్ దీనికి ఒకటే సిస్టమ్ ఉంటుంది. సో ఎన్ని గన్స్ అన్నా మల్టిపుల్ గన్స్ కూడా ఇదేంటంటే వైర్లెస్ రేడియో ట్రాన్స్మిటర్ ద్వారా కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది. సో దాన్ని కూడా మేము నెక్స్ట్ మా ప్రొడక్షన్లో తీసుకురావడం అంటే జరుగుతుంది. దీంట్లో ఏని మేము యాక్చువల్గా ఏంటంటే కనుక మేము చెరువు మీద చాలా ఇమేజెస్, ఈ పక్షుల ఇమేజెస్ అంటే మేము కలెక్ట్ చేయడం జరిగింది అనమాట. అలా ఒక కొన్ని thousands of images కలెక్ట్ చేసి దాన్ని మేము ఒక ఏఐ మోడల్ని ట్రైన్ చేసాం అనమాట. ఆ ఇమేజెస్ తోటి ఉన్న ఇమేజెస్ తోటి మేము ఏఐ మోడల్ అనేది ట్రైన్ చేయడం అంటే జరిగింది అనమాట. కొంగలు, కాకిలు, అలాగా మనకి చెరువు మీద ఏ అయితే ఉన్నాయో పక్షులు, ఆ పక్షులు అండి మేమేం ఇబ్బంది పెట్టే కొంగలు, ఈ కాకిలు ఈ అనేది ఎప్పుడైతే డిటెక్ట్ చేసిందో వెంటనే ఇది ఫైర్ అనేది చేస్తుంది అనమాట. సౌండ్ వచ్చేటప్పటికి దీనికి వచ్చేటప్పటికి ఎల్పిజి గ్యాస్ సిస్టమ్ ఉంది. దీనికి గ్యాస్ అనేది మనం కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి ఇది 130 to 140 decibelsలో ఇది పనిచేస్తుందండి ఇది. సో ఇది కూడా ఏంటంటే కనుక దీన్ని ఇలా కింద పెట్టడం అంటే జరుగుతుంది. ఇది ఒక 10 feet పోల్ మీదే పెట్టుకుంటాం మేము. 10 feet పోల్ మీద ఉంటుంది ఇది. సో ఏంటంటే కనుక మ్యాక్సిమం ఈ చెరువులన్నీ కూడా ఒక రిమోట్ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి ఈ ఎకోసిస్టమ్ కూడా మనది అంత సౌండ్ ఇది అంత పొల్యూషన్ అనేది హామ్ అనేది చేయదు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఈ రైతులు చాలా లక్షలు ఖర్చు పెట్టి ఈ చెరువులు అనేది చేస్తున్నారండి ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఆక్వా కల్చర్ అనేది చాలా ఎక్కువ. ఈ ఎక్స్పోర్ట్స్ కూడా మన దగ్గర నుంచి వెళ్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటున్నాడు, ఒక పక్షి వచ్చి దాన్ని కంటామినేషన్ చేసేసి వైరస్ అది కంటామినేషన్ చేసేసి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో దాని మూలంగా ఎంతో రైతు నష్టపోతున్నాడు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇది తయారు చేయడం జరిగింది అనమాట. ఇది ఈ ఏఐ గన్ టెక్నాలజీ పూర్తిగా స్మార్ట్ అండ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. చెరువుల దగ్గర ఏర్పాటు చేసిన ఫుల్ హెచ్డి కెమెరాలు 24 గంటలు నిఘా పెడతాయి. ఈ కెమెరాల వీడియోలను ఏఐ సిస్టమ్ అనలైజ్ చేసి గాలికి ఊగే చెట్లను, మనుషులను పక్కన పెట్టి కేవలం పక్షులను మాత్రమే ఖచ్చితంగా గుర్తిస్తుంది. పక్షులు చెరువు వద్దకు రాగానే ఇంటర్నెట్తో పని లేకుండా వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా సిగ్నల్స్ నేరుగా గన్స్కు వెళ్తాయి. వెంటనే ఆ గన్స్ నుంచి భారీ శబ్దం రావడంతో ఆ సౌండ్కు భయపడి పక్షులు ప్రాణాలతో సురక్షితంగా అక్కడి నుంచి ఎగిరిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా వితిన్ సెకండ్లలో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దీంతో రైతు రాత్రింబవళ్ళు చెరువుల వద్ద కాపలా కాయాల్సిన పనే ఉండదు. అంటే ఇంటర్నెట్ కూడా ఉంటే కనుక మీరు కనెక్ట్ చేసుకుని మీరు ఫోన్లో లైవ్ అనేది చూసుకోవచ్చు. ఇది ఫుల్లీ ఏజెంటిక్ వర్క్ ఫ్లోతో పనిచేస్తుంది ఇది. అంటే ఇదేంటంటే ఎన్ని పక్షులు వస్తున్నాయి, దాని నడవడిక ఎలా ఉంది, అది ఏంటి అనేది ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ అనేది చేసుకుంటుంది అనమాట. ఇంతకుముందు యాక్చువల్గా గన్స్ ఉన్నాయి, ఇలాంటి టైమర్ బేస్డ్ గన్స్ అనేవి ఉన్నాయన్నమాట. యూఎస్లో అక్కడ ఉండి ఈ ఏంటంటే ఆ గన్స్ అనేవి ఫెయిల్యూర్ అయినాయి. ఎందుకంటే అవి ఒక టైం ప్రకారం కొడతా ఉంటాయి కదా. సో ఆ ప్యాటర్న్స్ అనేది ఈ పక్షులకి అలవాటు అయిపోయినాయి అనమాట. సో అలవాటు అయిపోవటం మూలంగా ఏంటంటే అది పెద్ద కేర్ చేయాలి అనమాట. సో మనది ఏంటంటే కనుక అలాగా దాని ప్యాటర్న్స్ని కూడా కన్ఫ్యూజ్ చేసి కొడుతుంది అనమాట. మనది ఎప్పుడైతే ఈ పక్షి కిందకి దిగుతుంది అన్న ఒక అలర్ట్ మోడ్లో ఉంటుందో అప్పుడు సౌండ్ ఇస్తుంది అనమాట. ఆ సౌండ్కి అది భయపడుతుంది. ఆ అలర్ట్ మోడ్లో ఉన్నప్పుడు భయపడింది వేరు, నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు భయపడింది వేరు అనమాట. సో నేను వచ్చేటప్పటికి నాది 2014 నేను సిఎస్సి అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. అయితే నాకు రీసెంట్గా ఒక 3-4 years నుంచి కూడా
ఈ ఈ ఎక్కువ న్యూస్ వాచ్ చేస్తాను అనమాట. సో ఏ గురించి వీటి గురించి నేను చూసేవాడిని. సో నాకు అప్పుడే అర్థమైంది ఏ అనేది ఒక ఫ్యూచర్ని మారుస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఏదైనా టెక్నాలజీ డెవలప్ చేయాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. సరే అని చెప్పేసి నేను అక్కడి నుంచి కూడా కొంచెం సర్వే చేయడం మొదలుపెట్టాను. ఈ స్మార్ట్ సిస్టమ్ను రైతుల బడ్జెట్కు తగ్గట్లుగా చాలా ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేశారు. ఒక మెయిన్ సిస్టమ్కు 2 కెమెరాలు, 10 గన్స్ వరకు వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కో గన్ సుమారు 5 ఎకరాల ఏరియాను కవర్ చేస్తుంది. అయితే బెస్ట్ రిజల్ట్స్ కోసం 5 ఎకరాలకు 2 గన్స్ వాడితే మరీ మంచిదని భానుచందర్ చెప్తున్నాడు. 100 ఎకరాలు ఉన్నా సరే ఎక్కడా వైర్లు లాగాల్సిన టెన్షన్ లేదు. ముందుగా బేసిక్ సిస్టమ్ కొనుక్కుని ఆ తర్వాత అవసరాన్ని బట్టి తక్కువ ఖర్చుతో అదనపు గన్స్ యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల వాచ్మెన్ల ఖర్చు తగ్గడంతో పాటు పక్షుల వల్ల జరిగే నష్టం కూడా తగ్గిపోతుంది. నా పేరు పవన్. మా ఫ్రెండ్ భానుచందర్ 2 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి తను టెక్నాలజీ ఎలా బిల్డప్ చేయాలి, ఏ ద్వారా ఎలా మన రైతులకి అలాగే ఫార్మర్స్కి అందరి ఫార్మర్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుందో అని ప్రతిరోజు ప్రతి క్షణం తను శ్రమిస్తున్నాడు. ఆ శ్రమించడం ఏమనేదంటే మన చెరువులకి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటిని ఏ రకంగా స్టాప్ చేయాలనే తన సంకల్పం పెట్టుకుని ప్రతిరోజు చెరువుల చుట్టూ తిరుగుతూ ఏ రకంగా రైతులకు ఉపయోగపడాలో అని చాలా విషయాల మీద తను రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్లో తను ఏం తెలుసుకున్నాడంటే రైతులకి ఎక్కువ పక్షుల వల్ల ఎక్కువ నష్టం వస్తుంది. ఆ పక్షులు గాల్లో వేరే చెరువు నుంచి ఈ చెరువుకి, ఆ చెరువు నుంచి వేరే చెరువుకి అలా అన్ని మొత్తం ఉన్న చెరువులన్నింటికి డిసీజ్ని వ్యాప్తి చేస్తే ఆ వ్యాప్తించడంలో చాలా నష్టపోతారు రైతులు. ఎన్నో వేల కోట్లు డబ్బులు నష్టపోతారు. అది గమనించిన మా భానుచందర్ రిపెలెంట్ గన్ తయారు చేశాడు. జాబ్ కోసం ఎదురు చూడకుండా రైతుల కష్టాలు తీర్చే టెక్నాలజీని కనిపెట్టాలన్న భానుచందర్ ఆలోచన ఇప్పుడు ఆక్వా రంగంలో గేమ్ చేంజర్గా మారింది. రీసెంట్గా ఉండి నియోజకవర్గం మహాదేవిపట్నం రొయ్యల చెరువు దగ్గర ఈ ఏఐ గన్ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ టెక్నాలజీతో పక్షుల బెడద, వైరస్ ప్రాబ్లమ్స్కు చెక్ పడిందని, ఇది మార్కెట్లోకి వస్తే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులకు సూపర్ హెల్ప్ అవుతుందని ట్రయల్ వేసిన రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. చూశారు కదా భానుచందర్ తయారు చేసిన ఇదైతే ఈ సౌండ్ డిజబుల్ మిషన్. నిజంగా ఇది రైతులకు గనక చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మరి ఇలాంటి ఏ టెక్నాలజీ అందుకుని చాలామంది యువత అనేక రకమైన మార్కెట్లోకి అనేక రకాలు తీసుకొస్తున్నారు. మరి భానుచంద్ర కూడా తన తెలివితేటల్లో 6 నెలలు శ్రమించి తన యొక్క తెలివితేటలతో దీన్ని మార్కెట్లో పరిచయం చేస్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, భీమవరం నుంచి. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.